వినుకొండపట్నం ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం నందు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో యూరియా నిల్వల గురించి తప్పుడు ప్రచారాన్ని ఖండించిన డీజీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు మరియు సొసైటీ చైర్మన్లు టీడీపీ నాయకులు అయినప్పటికీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? వడ్లండి బ్రహ్మాండంగా వడ్లు కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు ఇచ్చారు. ఇంకా చెప్తారు ఏదో వైసీపీ హయాంలో 2600 కొన్నారంట. అయ్యా ఇక్కడ లెక్కలు ఉన్నాయి, నువ్వు నేను చెప్తే అయ్యేది కాదుగా. 2600కి ఎక్కడ కొన్నారండి? మీకు వైసీపీ ప్రభుత్వం చివరిలో 2200 కిట్టా కొన్నారు. ఈ రోజున 2389 రూపాయలకి ఈ ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేసింది. 48 గంటల్లో డబ్బులు మనకి రైతులకి బ్యాంకుల్లో వేసింది. ఇది వాస్తవా కాదా? వాస్తవాలు తెలుసుకోండి. 2600 కొన్నారంటారండి. 2600కి ఎప్పుడు కొన్నారు? 2600కి ఎప్పుడు కొన్నారు? ప్రభుత్వం మద్దతు ధరకి ఎవరైనా కొంటారు. ఈ రోజు ఉన్నటువంటి మద్దతు ధర ఆ రోజు 2200 ఈ రోజు దరిదాపుగా 2400 ఉంది కింట. దాన్ని కొనుగోలు చేశారు. అదేవిధంగా మొక్కజొన్న 2200 ఉంటే దాన్ని కొనుగోలు చేశారు. ఇంకేదో మామిడికాయల గురించి మాట్లాడుతున్నారండి. ఎంత విచిత్రం అండి! చరిత్రలో ఎప్పుడైనా మామిడికాయలు ప్రభుత్వం కొనుగోలు చేసిందండి? వీళ్ళు ట్రక్కుల ద్వారా రోడ్ల మీద పారబోసి ఒక ప్రచారం చేస్తే ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరితో మాట్లాడి రైతు ప్రతినిధులతో మాట్లాడి దరిదాపు 200 కోట్ల రూపాయలు పైచిలకు ప్రభుత్వ ధనం ద్వారా నష్టానికి మామిడికాయలన్నీ కూడా కొనుగోలు చేశారు. ఇది ఎప్పుడన్నా జరిగిందా? కందులు 7,100 రూపాయలు చేసి 8,000 కూడా కొన్నారు. ఇంకా పుచ్చిపోయిన కందులు పనికిరాని ఉంటే అవి ఎట్లా కొంటారండి? 7,100 రూపాయలకి కందులు కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? అంటే రైతులు ఉన్నారు కదా ఇక్కడ కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది స్పందిస్తూ ఏ పంటన్నా ఎక్కువ బండి అదృష్టమో ఇంకొకటే తెలియదు కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండి అత్యధిక పంటల బండిని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పొగాకు బండింది, కందులు బండాయి, మిర్చి బండింది, అదే విధంగా వరి బండింది. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసి మిర్చి గురించి పదే మాట్లాడుతున్నారండి. అసలు గతంలో ఎప్పుడన్నా మిర్చికి ఒక నిర్ధారణ ధర ఉందా? ఈ రోజున మన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలాంటి పెద్దలందరూ పోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధాని గారితో మాట్లాడి ఈ రోజున 11,500 నుంచి 13,500 వరకు ఒక స్టాండర్డ్ రేట్ ని అక్కడ మద్దతు ధరని ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా మిర్చికి మద్దతు ధర లేదు. మిర్చి ధర పడిపోవడానికి కారణం ఏంటి? అవశేషాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అవశేషాలు ఎక్కువ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా విషతుల్య పదార్థాలు ఎక్కువ ఉన్నాయని ఎరికి పంపించడం జరిగింది. ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవాళ 15,000 రేటుకు వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నటువంటి రైతు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, లేకపోతే కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ప్రతిష్ట పాలు చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఇబ్బందులు లేవయ్యా. ఈ సంవత్సరం కూడా గత 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నాగార్జున సాగర్ ఇంత ముందు నిండలా బ్రహ్మాండంగా ఆగస్టు నెలలోనే బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ నిండింది. మనకు రైతులకు చాలాలోకి నీళ్లు వచ్చినాయి. అన్ని రకాలైనటువంటి ఎరువులు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. వినుకొండ నియోజకవర్గంలో కూడా ఆగ్రోస్ కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ధరలు నిర్ణయించిందో ఆ ధరలకే ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే ఒక పదం అండి, ఊత పదం మాట్లాడితే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, కూటమి, రెడ్ బుక్ రాజ్యాంగం. రైతులు యూరియా ధర పడినా రెడ్ బుక్ రాజ్యాంగమే. ప్రతిదానికి రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తే ఎట్లండి? మన గత 5 ఏళ్ళు ఏం జరిగిందండి? చంద్రబాబు గారిని ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిచ్చారా? పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా హోటల్ నుంచి బయటికి రానిచ్చారా? ప్రజలకు ఎవరికి తెలియదు.